'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇజ్రాయేలులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీలు అను దేశపు జనములలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతిపడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీవైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగియున్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపియున్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యంలో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల పవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నిటికిని కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని నప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీయు మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగచేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడదువు కదా. యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిమి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు,
చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో నొకడుగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను: మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించుదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో నున్నది. మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా, ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీలను, ఇశ్రాయేలీయులందరినూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా, ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోనాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అక్కడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన యెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరును, బెన్యామీనీయులందరును ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడివచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 25వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి: నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని ఒకటి 2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనిరో వారందరినూ నిర్ణయ కాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు ఆసాహేలు కుమారుడైన యోనాతానును, తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్నెతయును వారికి సహాయకులై యుండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా, యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తం చేసిరి. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా, యోజాదాకు కుమారుడైన యోషువ వంశంలోను అతని సహోదరులలోను మయసేయాయు, ఎలియాజరును, యారీబును, గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశంలో హనాని, జెబద్యా, హారీము వంశంలో మైసేయ, ఏలియా, షెమయ, యెహీయేలు, ఉజ్జియా, పషూరు వంశంలో ఎల్యోయేనై, మైసేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎలియాసా. లేవీలలో యోజాబాదు, షిమి, కెలీతా అను, కెలాయా, బెతహాయ, యూదా, ఎలియాజరు. గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము, తెలెము, ఊరి అనువారు. ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా, పరోషు వంశంలో రమ్యా, ఇజ్జియా, మల్కీయా,
మియామిను, ఎలియాజరు, మల్కియా, బెనాయా. ఏలాము వంశంలో మత్తన్య, జకర్యా, యెహీయేలు, అబ్ది, యెరేమోతు, ఎలీయా. జత్తు వంశంలో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్య, యెరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశంలో యెహోహానాను, అనన్య, జబ్బయి, అత్లాయి. బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షయాలు. రామోతు పహత్మోయాబు వంశంలో అద్నాకెలాలు, బెనాయా, మైసేయ, మత్తన్య, బెసలేలు, బిన్నూయి, మనష్షే. హారీము వంశంలో ఎలియజరు, ఇష్షియా, మల్కియా, షమయా. షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షమర్యా. హాషుము వంశంలో మత్తన్నై, మత్తత్తా, జాబాదు, ఎలీపెలెటు, ఎరేమై, మనష్షే, షిమి. బానీ వంశంలో మైదై, అమ్రాము, ఊయేలు. బెనాయా, బేద్యా, కెలూహు. వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు. మత్తన్య, మత్తానై, యహశావు. బానీ, బిన్నూయి, షిమి. షెలెమ్యా, నాతాను, అదాయా. మక్నద్బయి, షామై, షారాయి. అజరేలు, షెలెమ్యా, షెమర్యా. షల్లూము, అమర్యా, యోసోకు. నెబో వంశంలో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనియుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు కలవారు. ఎజ్రా గ్రంథము మొదటి నుంచి చివరి వరకు విన్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబములను దేవుడు దీవించునుగాక. ఆమేన్.